చైతన్యపురిలో చిట్టీల పేరుతో గణేష్ అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. ఎల్బీ నగర్ లిమిట్స్ శివశంకర్ కాలనీకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి స్థానిక రెడీమేడ్ బట్టల వ్యాపారి గణేష్ వద్ద 5 లక్షల రూపాయల ప్రైవేటు చిట్ వేసి చిట్టి లిఫ్ట్ చేసిన మొత్తంలో 2.50 లక్షల రూపాయలు బకాయి ఉండగా చిట్టి డబ్బులు ఇవ్వకపోగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉండటం జరిగింది. చెందడం జరిగింది. భర్త చనిపోగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గణేష్ను పలుమార్లు చిట్టి డబ్బులు ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు తోట లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఎలాంటి అనుమతులు లేని ప్రైవేటు చిట్ నిర్వహిస్తున్న గణేష్పై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గణేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తన భర్త గణేష్ దగ్గర చిట్టీలు వేస్తున్నారని చెప్పి వేసిన తర్వాత 5 లక్షల చిట్టీలో 2.5 లక్షలు ఎత్తుకున్న తర్వాత 2.5 లక్షలు ఇచ్చాడు. ఇంకా 2.5 లక్షలు ఇచ్చేది ఉన్నది, ఇవ్వట్లేదు, నా భర్త చనిపోయినప్పటి నుంచి సతాయిస్తున్నాడు అని చెప్పి మా దగ్గర కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద గణేష్ కాల్ చేసి పిలిపిస్తే ఆయన ఇది సివిల్ కేసు, నేను రానన్నాడు. ఆమె చిట్టీలు వేసినటువంటి ప్రూఫ్స్ చూపిస్తే మేము 420 చీటింగ్ కేసు కట్టాము. ఇన్వెస్టిగేషన్ ఉన్నది. ఈరోజు ఆమె డబ్బులు రాలేదని చెప్పి మనస్తాపం చెంది కిరోసిన్ పోసుకున్నది, ఏమన్నా ట్యాబ్లెట్ వేసుకున్నదని చెప్పి తెలిసింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నది.